నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. లెటర్ ఎన్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? అంటే న్యూమరాలజీ అసలు దానికి సంబంధించి పర్టికులర్గా ఏం చెప్తుంది? అండ్ లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్ అండ్ లక్కీ డేస్ ఏముంటాయి అండ్ యాంటీ నెంబర్స్ ఏముంటాయి, వాటికి సంబంధించినటువంటి వాటిల్లో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అసలు ఏ విధంగా ఉంటుంది? సో ఈరోజు మీకు నవీన్ లైఫ్ స్టోరీ గురించి చెప్తాను. సో నవీన్ లైఫ్లో బాగా చదువుకొని ఇతను ఎంబీఏ కంప్లీట్ చేసి హెచ్ఆర్గా మంచి కంపెనీలో జాబ్. పర్సనల్ లైఫ్లో ఏమో ఇంటర్ నుంచి ఒక అమ్మాయిని లవ్ చేయడం, ఆ అమ్మాయి పేరు రమ్య. సో డిగ్రీ నుంచి అట్లే కంటిన్యూ అవుతూ ఇతను జాబ్ చేస్తున్నా కూడా ఆ అమ్మాయిని మీట్ అవ్వడము. సో వీళ్ళు చాలా డీప్ లవ్లో ఉన్నారు. నవీన్ వాళ్ళ పేరెంట్స్కి ఈ రమ్య గురించి అన్నీ తెలుసు. రమ్య వాళ్ళ పేరెంట్స్కి నవీన్ వాళ్ళ గురించి తెలియదు. సో వీళ్ళు ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ డీప్ లవ్, ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్టేజ్లో. సో నవీన్ పేర్లు ఏమంటే NAVEENలో టోటల్ నంబర్ 27లో ఏ అంటే 1, ఈ అంటే 5, ఈ అంటే 5. సో 11 ఓవల్స్, 16 కాన్సనెంట్స్. 16 అనేది కిందకు తోసేసే నంబర్, పైనుంచి కిందకు తోయాలి. సో సాఫీగా సాగిపోతున్న నవీన్ లైఫ్. ఎందుకంటే 27 నంబర్ అప్ అండ్ డౌన్ నంబర్, దీంట్లో 11 అచ్చులు 16 అల్లులు. సో అప్ చూసేసాడు, ఇంక డౌన్ చూడాలి. సో ఇంటర్లో మంచి మార్కులు, డిగ్రీలో మంచి మార్కులు, ఎంబీఏలో మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి కంపెనీలో మంచి శాలరీలో జాబ్. సో ఈ అమ్మాయికి అబ్బాయి హెల్ప్ చేయడము, రావడము. సో ఆ అమ్మాయి హాస్టల్లో ఉండేది హైదరాబాద్లో. సో ఈవినింగ్ పూట డైలీ 1 అవర్ 2 అవర్స్ మీట్ అయ్యేవాళ్ళు. సో ఇంటర్ నుంచి ఫ్రెండ్స్, డీప్ లవ్. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలి ఉండలేదు, ఆ అమ్మాయి ఈ అబ్బాయిని వదిలి ఉండలేని స్టేజ్లో. సో రమ్య వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ గురించి తెలిసిపోయింది. సో రమ్య వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ వేరే వాళ్ళకి మాట ఇచ్చున్నారు. సో వీళ్ళు ఏం చేశారంటే పాయిజన్ డబ్బాలు పెట్టుకొని, అమ్మా నాన్న నువ్వు ఆ అబ్బాయి కావాలా, మేము కావాలా, సో నీవు ఆ అబ్బాయి కావాలంటే హ్యాపీగా చేసేసుకో, మేమిద్దరం అంటే ఒకే కూతురు అమ్మాయి, వీళ్ళిద్దరు కూడా బ్యాంక్ ఎంప్లాయీస్, పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్. సో ఇద్దరం తాగి చచ్చిపోతాము, మాకు పరువు ముఖ్యము, మేము మాట ఇచ్చున్నాము, సో నువ్వు ఇలా చేస్తావని ఎక్స్పెక్టే చేయలేదు, నీకు ఎన్నోసార్లు చెప్పున్నాము. సో పేరెంట్స్ గట్టిగా కూర్చున్నారు. ఈ వాదనలోనే రమ్య వాళ్ళ ఫాదర్కి చెస్ట్ పెయిన్ రావడము, హాస్పిటల్ అడ్మిట్ చేయడము. సో అక్కడ డాక్టర్ ఇతని స్ట్రెస్ పెట్టద్దండి, మీ నాన్నకి స్ట్రెస్ పెడితే హార్ట్ ఫెయిల్యూర్లోకి పోయే ఛాన్స్ ఉంది, ఆయన ఎక్కువ స్ట్రెస్లో ఉన్నారు అని చెప్తే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మాటలకి సరెండర్ అయిపోయింది. సో నవీన్కి మెసేజ్ పెట్టింది, ఈరోజు నుంచి నీకు నాకు ఏమీ లేదు, సో నేను ఫోను స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను, మా పేరెంట్స్ వల్ల బ్రేకప్ చెప్తున్నాను, సో దయచేసి క్షమించు అని పెట్టేసింది. సో 8 ఏళ్ళు లవ్ స్టోరీని జస్ట్ ఒక SMS తో కట్ చేసుకుంది. నవీన్ మాత్రము తట్టుకోలేకపోయాడు. సో మందుకి బానిస అయిపోయాడు, మందు తాగడం, ఆఫీస్ వెళ్ళడం మానేశాడు. ఒక నెల రోజులు చూశారు, వాళ్ళు తీసేశారు జాబ్లో నుంచి. తాగడం, హాస్టల్ రూమ్లో పనుకోవడం, బయట పోయి ఏడ్చుకోవడం, మళ్ళీ ఇంటికి హాస్టల్కి రావడం, తినడం, పనుకోవడం. సో నవీన్ వాళ్ళ పేరెంట్స్ కర్నూలులో ఉంటారు. సో వాళ్ళు ఎంతో నాకు చెప్పారు, నాన్న ఇట్లా ఈ లైఫ్ అంటే ఇట్లా ఉంటాయి, సో నువ్వు అమ్మాయి కోసం కాకుండా మా కోసం కూడా ఆలోచించు, ఒకగానో కొడుకువి, నువ్వు బాగుండాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి. 1 ఇయర్ జరిగిపోయింది, మద్యానికి పూర్తిగా బానిస అయిపోయాడు, జాబ్ చేయడం మానేశాడు. వీళ్ళ పేరెంట్స్ రిటైర్ అయిన డబ్బులు నెలకి 10,000 పంపిస్తే 5,000 హాస్టల్ బిల్ కట్టి 5,000 మందుకి రోజు తాగడానికి డబ్బులు వాడుకునేవాడు. సో వాళ్ళ పేరెంట్స్ నన్ను కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆ నవీన్ పేరులో నేను 2 లెటర్స్ మార్చాను. మామూలుగా 1 లెటర్ మారుస్తాను, ఎంతో దోషం ఉంటే కానీ 2 లెటర్లు మార్చాను. నవీన్లో 2 లెటర్లు మార్చి కర్నూలులో ఇంట్లో బోర్డు, హాస్టల్ దగ్గర ఆ ఉండే రూమ్ దగ్గర పెట్టుకొని అతని ఫోన్లో వాట్సాప్లో కూడా ఈ కొత్త స్పెల్లింగ్ నవీన్ స్పెల్లింగ్ పెట్టమని చెప్పాను. లక్కీ స్టోన్స్ అతని మెడలో వేయమని చెప్పాను. సో వాళ్ళు వచ్చి ఈ అబ్బాయిని తీసుకొని కర్నూలుకి వెళ్ళారు, వచ్చి మాతో ఉండి 1 నెలని. సో ఉన్నప్పుడు పేరెంట్స్ దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు. 1 మంత్ తాగడం మానేశాడు. 1 మంత్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చాక సో కోర్స్ అమ్మ రాస్తా ఉంది, అబ్బాయి రాయనన్నాడు. నేను ఇవన్నీ నమ్మను, నేను రాయను, నా లైఫే పోయింది, ఆ అమ్మాయి లేదు, నేను బతకడం వేస్ట్. సో ఈ మాటలోనే ఉన్నాడు. తల్లి రాస్తా వచ్చింది. సో 3 months 4 monthsలో మార్పులు వచ్చాయి. సో ఆ అబ్బాయి కూడా ఒక ఆలోచన. సో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది.
సో నా లైఫ్ని ఎందుకు పాడు చేసుకోవాలి, అమ్మా నాన్న కూడా ఉన్నారు కదా, వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. సో చిన్నగా జాబ్ ఎత్తుకోవడం మొదలుపెట్టాడు. జాబ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయ్యాడు. సో మద్యాన్ని వదిలేశాడు. సో ఆల్మోస్ట్ ఒక 1 year 2 months విపరీతంగా తాగి మళ్ళా ఆలోచన కోర్స్ రాయడం వల్ల ఈ మార్పు రావడం, జాబ్లో జాయిన్ అవ్వడం. సో వాళ్ళ అమ్మ ఫోన్ చేసి సంబంధాలు చూస్తున్నాము అంటే నేను చేసుకోను. సో మళ్ళీ ఒక 3 monthsకి వాళ్ళ మదర్ హైదరాబాద్ వచ్చి ఇలా ఒక సంబంధం చూశాను, రావాల్సిందే అని తీసుకొని పోయి ఆ అమ్మాయిని చూపిస్తేనే ఆ అమ్మాయి నచ్చేసింది. ఆ అబ్బాయికి నచ్చి వెంటనే ఒప్పుకోవడము. సో వాళ్ళ మదర్ ఏమన్నా డౌట్ నాకు, అన్న ఒప్పుకుంటాడమ్మా, నువ్వు కోర్స్ రాస్తున్నావు కదా, ఖచ్చితంగా అన్నీ మంచి జరుగుతాయి, మంచి సంబంధం అంటున్నారు, చేసేస్తే ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని మర్చిపోయి ఈ అమ్మాయి ప్రేమలో పడిపోయి లైఫ్ కొత్తగా లీడ్ చేస్తాడు అని. సో చెప్పినట్టే జరిగింది. సో ఎప్పుడైతే ఈ అమ్మాయిని చూశాడో, సో ఈ అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం, సో గతం చిన్నగా 2-3 నెలలు మర్చిపోవడం, మళ్ళీ ఎంగేజ్మెంట్ అవ్వడం, మ్యారేజ్ అవ్వడం. మొన్న బాబు పేరు కోసం వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయి కూడా వచ్చాడు. అప్పుడు నేను మిమ్మల్ని నమ్మలేదన్నా, క్షమించండి, మీరు ఇచ్చిన తర్వాతే నేను ఒక లైఫ్ చూస్తున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. సో పూర్తిగా దిగజారిపోయిన నా లైఫ్ని, సిగరెట్లకి మధ్యాహ్నం బానిసైపోయిన నా లైఫ్ని మార్చారు. ఒక లెటర్ మారిస్తే ఇంత ఎఫెక్ట్ ఉంటుందా, పేరులో లెటర్స్లో ఇంత పవర్ ఉంటుందని తెలుసుకున్నాను. అంతకుముందు చాలాసార్లు ప్రోగ్రామ్ చూసి నవ్వుకున్నాను, లెటర్ మారిస్తే ఏమవుతుందని. సో ఇష్క్ ముందు నితిన్ ఎన్ని ఫ్లాప్స్ కొట్టారు, ఒకే ఒక లెటర్ అయ్యి యాడ్ చేశాక ఎలా ఆడుతున్నాయి సినిమాలు. సో తమన్నాకి ఒక హెచ్ పెట్టాక సినిమాలు వరుస పెట్టి 19 ఏళ్ళగా సినిమాలు దొరుకుతున్నాయి. సో టాప్ పీపుల్ అందరూ కూడా మన గైడెన్స్ తీసుకున్నారు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ స్టార్స్, కామన్ పీపుల్, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకొని మంచి స్టేజ్కి వెళ్ళి అందరూ హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, మంచి రిలేషన్స్తో ఉండాలి. సో లవ్ ఫెయిల్యూర్స్ అనేది ఈ కాలం కామన్. దాన్ని తట్టుకొని గెలిచి ముందుకెళ్ళి తల్లిదండ్రుల కోసము మనము ఉండాలి. ఆ అమ్మాయి ఎలా అయితే వాళ్ళ తల్లిదండ్రుల కోసం అనుకుందో నువ్వు కూడా అలా అనుకో అని నేను వాళ్ళ పేరెంట్స్కి వాయిస్ పెట్టి వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. అవన్నీ విన్నాక ఈ అబ్బాయిలో మంచి మార్పు వచ్చింది. సో నవీన్ ఈస్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ నౌ, ఇన్ జాబ్, ఇన్ వైఫ్తో రిలేషన్స్ బాగున్నాయి, ఒక సన్, హిస్ లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ. సో అదే రాంగ్ స్టెప్, డిప్రెషను, మద్యంగా అలవాటయ్యి సూసైడ్లు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో పేరులో మార్పు మన జీవితానికి మంచి వెలుగునిస్తుంది. ఈ వెలుగు జీవితాంతం ఉంటుంది. మన లైఫ్ చివరి నిమిషం వరకు మనం హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఉండాలంటే న్యూమరాలజీ గైడెన్స్ చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966000317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.